ఐజ్వాల్, మిజోరామ్స్ క్యాపిటల్ సిటీ. ఇలాంటి సిటీస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే డే లైఫ్తో పాటు నైట్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. 3, 2, 1 గో. ఇది నైట్ వ్యూ. ఇక్కడ నైట్ లైఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీళ్ళ మీజో ట్రెడిషనల్ ఫుడ్ అయితే మామూలుగా ఉండదు. ఇది ట్రెడిషనల్ థాలీ అంటే ఇలా ఇచ్చారు, రైస్, చిల్లీ. ఈ మీజో పీపుల్ సూపర్ ఫ్రెండ్లీ. వీళ్ళ నారో స్ట్రీట్స్, షాపింగ్ కల్చర్ ఇవన్నీ చూస్తే ఏదో కొత్త కంట్రీకి వచ్చామనిపించింది. వీళ్ళ ట్రాఫిక్ సెన్స్కి అండ్ వాళ్ళ డిసిప్లైన్కి అయితే హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియోలో ఈ సిటీని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం. హలో చితాస్, ఎండ్ మూమెంట్. ఇప్పుడు మిజోరాం క్యాపిటల్ సిటీ ఐజ్వాల్లో ఉన్నాను. ఈ వీడియోలో ఐజ్వాల్ సిటీని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఈ మిజోరాంలో ఉండే వాళ్ళని మీజో పీపుల్ అంటారు. వీళ్ళంతా ఒకప్పుడు చైనీస్. చాలా ఏళ్ల క్రితం అక్కడ నుండి మైగ్రేట్ అయిపోయి వచ్చి ఇక్కడ చిన్ అనే హిల్స్లో సెటిల్ అయిపోయి ఉన్నారనమాట. ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ మిజోరాం స్టేట్ లేదు. ఫస్ట్ దీన్ని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేశారు. ఆ తర్వాత స్టేట్గా డిక్లేర్ చేశారు. బ్రిటిష్ రూల్లో ఈ మిజోరాం మొత్తం క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిపోయింది. ఈ సిటీ మొత్తం కొండలపైనే ఉంటుంది. వీటి రోడ్స్ కానీ ఇవి కానీ మొత్తం అన్ని ఘాట్ రోడ్సే. ఇలా చిన్న నేరో రోడ్స్. ఇప్పుడు నేను వెళ్ళేది హైవే, నేషనల్ హైవే అయినా కానీ ఇంత చిన్న నేరో రోడ్స్ ఉన్నాయి. చూస్తాకి మాత్రం చాలా బాగుంటుంది, కానీ చిన్న రోడ్స్. బట్ ఇంత చిన్న రోడ్స్ ఉంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవ్వాలి కదా. మిజోరాంని సైలెంట్ స్టేట్ కూడా అంటారు. ఒక్కరు కూడా ఇక్కడ హార్న్స్ యూజ్ చేయరు. ఇక్కడ హార్న్ యూజ్ చేస్తే చాలా రూడ్గా చూస్తారనమాట. ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఎంతమంది ఉన్నా కానీ హార్న్ యూజ్ చేయరు. అండ్ అది కాక ఇక్కడ సపరేట్ లైన్స్ ఉంటాయి. కార్కి ఒక సపరేట్ లైను, బైక్ ఒక సపరేట్ లైను. ఆ లైన్స్ క్రాస్ చేసి వెళ్ళరు. జనరల్గా రోడ్డు మధ్యలో ఎలాంటి డివైడర్స్ ఉండవు, మధ్యలో లైన్స్ కూడా ఉండవు. కానీ ఒక లైన్ క్రాస్ చేసి ఇంకొకరు వెళ్ళరు. కార్లు ఓవర్టేక్ చేయరు, బైక్స్ కూడా అస్సలు ఓవర్టేక్ చేయరు. ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు అలా వెళ్తారు. కానీ ఓవర్టేక్ చేసుకుని ఎదుడోరిని ఆపేసి ఈడు వెళ్ళాలనుకునేది మాత్రం ఉండదు. ట్రాఫిక్ రూల్స్ మాత్రం చాలా బాగా పాటిస్తున్నారు. అండ్ ఆ రూల్స్ పాటిస్తున్నారు కాబట్టి ఇలాంటి ఇరుకు రోడ్డుల్లో, ఘాట్ రోడ్స్లో కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రశాంతంగా ఉంటున్నారు. ఎంత ట్రాఫిక్ జామ్ అయినా హార్న్స్ ఎవరు కొట్టట్లేదు. నాకేమో మన సైడ్ బాగా అలవాటైపోయి హార్న్ మీదకి వెళ్ళిపోతుంది. 1-2 సార్లు కొడితే ఇలా తిరిగి చూస్తున్నారు. కానీ మొత్తం ఇటు పక్కనంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అయినా ఎవరు హార్న్ కొట్టడం కానీ, వెళ్ళిపోవడం కానీ ఏమీ లేదు. ఇటు చూడండి, ట్రాఫిక్ జామ్ అయిపోయినా కానీ ఎంత ప్రశాంతంగా ఉందో స్ట్రీట్ మొత్తం. ఒక్క హార్న్ లేదు, కేయాస్ లేదు, మార్కెట్ అంతా ప్రశాంతంగా ఉంది. అందుకే దీన్ని సైలెంట్ సిటీ అంటారు. ఇది ఇక్కడ బ్రేక్ఫాస్ట్. మ్యాక్సిమం ఇక్కడ మిజోరాంలో పొద్దున్న కూడా బ్రేక్ఫాస్ట్ అంటే పూరియే తింటారు. వీళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్కి ఎగ్ రైస్, నూడిల్స్, పలావ్ అన్నీ రెడీగా ఉంటాయి పొద్దున్న నుండి. మనకి కొంచెం పూరి అలవాటు కదా బ్రేక్ఫాస్ట్కి. నేను పూరి చెప్పాను. ఈ పూరి ఒక్కొక్కటి 10 రూపీస్. సో ఎన్ని పూరి తీసుకుంటే అన్ని 10s. ఈ కర్రీ 20 రూపీస్. సో సపరేట్గా తీసుకోవాలి. మనకులాగా పూరి కర్రీ అన్నీ కలిపి రావు అనమాట. అది ఉంది. వేడిగా చికెన్ పలావ్ వచ్చింది. సో అది చూడంగానే నోరు ఊరింది. ట్రై చేసి చూద్దాం. సో వీళ్ళు రైస్ని ఏం చేస్తున్నారంటే చిన్న బౌల్లో వేసి దానిపైన చికెన్ సూప్ లాగా ఉంది, దాంతో చికెన్ పీసెస్ వేసి ఇస్తున్నారు. పొగలు వస్తుంది, వేడి. మన ఇప్పుడు కుష్కా ఉంటుంది కదా, కుష్కా విత్ చికెన్ కర్రీ తిన్నట్టు ఉంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ వీళ్ళ రైస్ కూడా చాలా చిన్నగా ఉంది. నార్మల్ మన రైస్లా లేదు, చాలా చిన్నగా ఉంది. వాళ్ళు పైన గ్రేవీ పోస్తారు కదా, ఆ రైస్ అంతా ఆ గ్రేవీలో నాని బాబా మంచి ఫ్లేవర్ ఉంది. సూపర్. అంతే. ఇప్పుడు ఐజ్వాల్ మెయిన్ మార్కెట్ ఏరియాలో ఉన్నా. ఇక్కడ రోడ్డు మీద చూసారా, మొత్తం రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు. బస్తాల్లో అలా తీసుకొచ్చి రోడ్డు మీద కుప్పలుగా పోసి అమ్మేస్తూ ఉంటారనమాట. చాలా చీప్గా దొరుకుతాయి. ఒక స్వెటర్ 200కి 250కి అలా దొరికేస్తాయి అనమాట. 250 దట్ వన్ 250 అంట. చాలా బాగుంది చూస్తాకి మాత్రం. ఇలా ఫుట్పాత్ మీద పెట్టి కూడా అమ్మేస్తుంటారు. పిచ్చా చీప్గా దొరుకుతాయి అన్నీ. మ్యాక్సిమం 200, గట్టిగా మాట్లాడితే 100 రూపాయలకు కూడా జాకెట్స్ దొరుకుతాయి. ఇది ఆ మార్కెట్ అంతా. ఇంకా ఈ చివరి నుండి ఆ చివరి వరకు బార్ ఉంటానే ఉంటుంది. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. అండ్ ఇక్కడ చూడండి,
పెద్ద పెద్ద కోట్స్, ఇవన్నీ కూడా 400-500లో వచ్చేస్తాయి ఇలాంటి కోట్స్ అన్నీ. కాకపోతే మ్యాక్సిమం ఇక్కడ లేడీస్కి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, జెంట్స్కి అంత ఏముండవు. మామూలుగా కోట్స్ జాకెట్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే అనుకుంటే లేడీస్కి మాత్రం పిచ్చ వెరైటీస్ ఉంటాయి. అండ్ వీటిల్లో మనకి ఈ కలర్ కావాలి, దీంట్లో ఆ కలర్ చూపి దీంట్లో ఈ సైజ్ తీయడం ఉండదు. అక్కడ పడేస్తారు, దాంట్లో తీసుకుని మన సైజ్ దొరికితే తీసుకోవడం, లేకపోతే అక్కడ పడేసి వెళ్ళిపోవడం అంతే. అండ్ ట్రైల్ కూడా ఇలా రోడ్డు మీద పెడతారు కాబట్టి ఇక్కడే రోడ్డు మీద ట్రైల్ వేసి చూసుకోవాలి. వాటిల్లో ఏరుకోవాలి మన సైజు ఉందా, దాంట్లో మనకు నచ్చిన కలర్ ఉందా కాదు. ఆ టైంకి మన సైజు మంచి క్లాత్తో జాకెట్ దొరికితే తీసుకోవడమే, అంతేగాని ఈ కలర్లో ఈ సైజు, ఆ సైజులో ఈ కలరు అయ్యే ఉండవు ఇక్కడ. ఈ సిటీ మొత్తం కొండల మీదే ఉంటుంది కదా, సో ఇలా చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి పైకి, ఇలా స్టెప్స్ కట్టేసి అటు పక్కన ఇటు పక్కన మొత్తం షాప్స్. అండ్ ఈ షాప్స్ కూడా మొత్తం ఈ బట్టల స్టోర్లే ఉంటాయి మ్యాక్సిమం. ఇక్కడ చూడండి క్లియర్గా రాసి ఉంచుతారు సెకండ్ హ్యాండ్ అని చెప్పి. సో ఇవి ఇక్కడ దొరికేవన్నీ సెకండ్ హ్యాండ్ స్టోర్ అనమాట. ఇది కింద నుండి పై వరకు మొత్తం అవే షాప్స్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం షాప్స్. అండ్ ఇక్కడ వీళ్ళు మేకప్ మామూలుగా వాడరు, మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. ఇవన్నీ మేకప్ ప్రోడక్ట్స్, సపరేట్ స్టోర్స్ వీటికి. వింటర్ వేర్ మాత్రం ఇక్కడ పిచ్చా చీప్గా దొరుకుతున్నాయి, కాకపోతే మోస్ట్లీ అవన్నీ సెకండ్ హ్యాండ్వే. నేను వీళ్ళని చూసి అనుకునేవాడిని, ఏంటి వీళ్ళు ఇంత స్టైలిష్గా రెడీ అవుతున్నారు, ఈ జాకెట్స్ అన్నీ మనకి ఇంత ఈజీగా దొరకవే, ఎక్కడి నుండి వస్తున్నాయి అనుకున్నా. ఇవన్నీ ఫారెన్ నుండి సెకండ్ హ్యాండ్లో బల్క్లో వస్తున్నాయి. వీళ్ళు వాటిల్లో ఏరుకుని మంచిగా తీసుకుని మంచి స్టైలిష్గా రెడీ అవుతున్నారు. అది మ్యాటర్. ఇక్కడ రోడ్లే చాలా చిన్నగా ఉంటాయి కదా, సో పార్కింగ్కి చాలా ఇబ్బంది అనమాట. పార్కింగ్ ఇలా పక్కన ఆనిచ్చి పెట్టేస్తూ ఉంటారు. అండ్ ఇది పార్కింగ్ పే చేయాలి, 3 గంటలకి 50 రూపాయలు. ఇంత పక్కన పెట్టేస్తారు, ఆనుకుని ఉంటాయి బండ్లన్నీ. అలాగే నేను కూడా బండి పెడితే ఇక్కడ ఈ మిర్రర్ ఇరిపేశారు, ఇది కూడా పోయింది. సో ఒక సైడ్ అంతా కుంటిదైపోయింది బండి. ఇలా సెంటర్ స్టాండ్ వేయించి పక్కన పెట్టేస్తారు, ఆనుకుని ఉంటాయి ఇంకా బళ్ళు. ఏ బండి తీసేటప్పుడు ఎక్కడ గీతలు పడతాయో తెలియదు. ఇదే ఐజ్వాల్ పీక్. ఇక్కడ నుండి ఐజ్వాల్ సిటీ మొత్తం వ్యూ కనిపించింది, మామూలుగా ఉండదు అసలు. లోపలికి వెళ్ళి చూద్దాం. పైకి వచ్చాక సిటీ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది, అద్దరిపోయింది ఇక్కడ నుండి వ్యూ. అండ్ ఈ పైన ఉంది కదా, దీన్ని స్కై వాక్ అంటారనమాట. సో ఒక గ్లాస్ బ్రిడ్జ్ లాగా దీని నుండి బయటికి వ్యాలీలోకి పెట్టారు. సో అది ట్రై చేద్దాం ఇప్పుడు. ఇది స్కై వాక్ ఎంట్రన్స్. దీనిపైన ఒక గ్లాస్ ఉంది, గ్లాస్ మీద నడుస్తుంటే కిందకి చూస్తుంటే అద్దరిపోతుంది, మామూలుగా లేదు. అండ్ ఈ పైకి వచ్చిన తర్వాత షూ ఇప్పేయాలి, ఓన్లీ సాక్స్ కానీ బేర్ ఫుట్ కానీ అలౌడ్. ఇది సిటీ వ్యూ ఇక్కడ నుండి. క్రేజీ ఉందిగా. ఈ స్కై వాక్ మీద రావడానికి 100 రూపీస్ టికెట్ ఉంది. పర్ పర్సన్ జస్ట్ 5 మినిట్స్ మాత్రమే అలా ఉంటుంది అనమాట. సో 5 మినిట్స్ మనకి స్పేస్ ఇస్తారు. మంచి గాలి, ఈ చుట్టుపక్కల మొత్తం సిటీ ఆ చివరి నుండి చివరికి క్లియర్గా కనిపిస్తుంది, అద్దరిపోయింది. ఆ ప్లేస్ నుంచి చూస్తుంటే మాత్రం క్రేజీగా ఉంది వ్యూ. అంటే ఇక్కడ నుండి చూసినా అక్కడ నుండి చూసినా ఒకటే, కాకపోతే ఆ గ్లాస్కి కింద ఉన్నాం కదా, ఏదో గాల్లో తేలుతున్న ఫీలింగ్ అనమాట. ప్లేస్ అయితే అద్దరిపోయింది, 100 రూపాయలకి వర్త్. జనరల్గా 5 మినిట్స్ అన్నారు కానీ ఎవ్వరూ లేరు, నేను 15 మినిట్స్ దాకా ఉన్నాను. ఈ ప్లేస్ మార్నింగ్ టైం కంటే నైట్ టైము అద్దరిపోద్దండి. అలాంటప్పుడు చూడాలి కదా, మరి చూసేద్దామా? 3, 2, 1 గో. ఇది నైట్ వ్యూ. నైట్ వ్యూ ఎలా ఉంటుంది అంటే చూస్తాకి వెనకమాల మొత్తం సిటీ అంతా గ్లో అవుతూ చమక్ మని మెరుస్తూ అద్దరిపోతూ ఉంటుంది అనమాట. నైట్ టైం వ్యూస్లో ఇంత బ్యూటిఫుల్గా ఉండే సిటీ చాలా రేర్గా ఉంటాయి, అందులో ఇది వన్ ఆఫ్ ద టాప్లో ఉంటుంది. పిచ్చ ఆకలేస్తుంది. అండ్ ఇక్కడ ఫేమస్ మిజోరాం థాలీ ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళి మిజోరాం ట్రెడిషనల్ ఫుడ్ ట్రై చేద్దాం. మిజోరాం క్యాపిటల్ సిటీ ఐజ్వాల్లో మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్ రెడ్ పెప్పర్.
ఇక్కడ మిజో థాలీ దొరికిందంట, వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పారు. ఇప్పుడు వెళ్ళి ట్రై చేద్దాం. ఇది లోపల ఇలా ఉంది. ట్రెడిషనల్ రెస్టారెంట్ అన్నారని చెప్పి ట్రెడిషనల్గా రెడీ చేశారు. వీళ్ళ ట్రెడిషన్స్లో హట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకని రెస్టారెంట్ లోపల కూడా హట్స్ లాగా డిజైన్ చేశారు. మీజో ట్రెడిషనల్ ఫుడ్ అంట, మీజో చౌ ఇది చెప్పాం. ఇది ట్రెడిషనల్ థాలీ అంటే ఇలా ఇచ్చారు. రైస్, చిల్లీ, 7 టైప్స్ కర్రీస్, ఒక సాల్ట్, దాంతోపాటు ఒక చికెన్ కర్రీ, దాల్, సూపు, ఇది ఎక్స్ట్రా రైస్. ఫస్ట్ డైరెక్ట్ వీళ్ళ చికెన్ కర్రీతో ట్రై చేద్దాం. సూపీగా ఉంది, ఫుల్ గ్రేవీ ఏం లేదు, చికెన్ చారు లాగా. మనం చికెన్ చారు అంటారు కదా, సేమ్ అలా ఉంది. కొంచెం పీసెస్ కూడా మెత్తగా ఉడికి చాలా బాగుంది, మంచి స్పైసీ ఉంది. ఈ మీజో థాలీలో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పోర్క్, బీఫ్, చికెన్. మేము చెప్పిన చికెన్. పోర్క్ అనేది వీళ్ళ ట్రెడిషనల్ డిష్ అంట, అంటే వీళ్ళ ట్రెడిషనల్ థాలీలో పోర్క్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక సూప్ ఇచ్చారు, ఆ సూప్లో రైస్ ఆల్రెడీ ఉంది, పిచ్చా స్పైసీగా ఉంది. ఇదైతే ఇది ఇంకో రైస్ బ్రో, రైస్లో రైస్ ఉంది. ఇదేదో కర్రీ ఉంది, దీంట్లో కూడా రైస్ మిక్స్ చేసి ఉంచారు. ఇదేంటో ట్రై చేద్దాం. ఏదో మీట్ కూడా ఉంది దీంట్లో, రైస్తో కలిపి మీట్ కుక్ చేసినట్టున్నారు. బాగుంది ఇది బ్రో. ఇది పోర్క్ స్కిన్ బ్రో. సో వీళ్ళ ట్రెడిషనల్ థాలీ చికెన్ కర్రీ మన చికెన్ చారుగా ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. అండ్ మిగతా సైడ్ డిషెస్ అన్నీ కూడా బాగున్నాయి, ఓవరాల్గా బాగుంది. అండ్ దాంతోపాటు చికెన్ బిర్యానీ అని చూసి టెంప్ట్ అయ్యి చెప్పాం, దీని పరిస్థితి ఎలా ఉంది. నాకు తెలిసి ఫ్రైడ్ రైస్ మీద చికెన్ గ్రేవీలా చేసి దాన్ని బిర్యానీ అంటున్నారు. ఇది ఏ మాత్రమైనా బిర్యానీ లాగా ఉందా మీరే చెప్పండి. ఇప్పుడు బిర్యానీ ట్రై చేసి చూద్దాం. ఫ్రైడ్ రైస్ కమ్ బిర్యానీ కమ్ చికెన్ కర్రీ కమ్ అన్ని కమ్ములు దీంట్లోనే ఉన్నాయి. దీంతో పాటు ఒక చట్నీ ఇచ్చారు. బిర్యానీతో పాటు ఎవరు చట్నీస్ ఇచ్చేది? ఒకటి గ్రీన్ చట్నీ, ఒకటి రెడ్ చట్నీ. ఫస్ట్ పీస్తో ట్రై చేద్దాం. పీస్ అయితే సాఫ్ట్ ఉంది, బాగుంది. అండ్ దీంట్లోకి డీప్ ఫ్రైడ్ ఎగ్ ఇచ్చాడు, మంచిగా ఫ్రై చేసి ఎగ్ని మొత్తం ఎగ్ కర్రీ వరకు బాగుంది. అనుకున్నదే చేశాడు. వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ కర్రీ బిర్యానీ అని చెప్పాడు. పీనట్స్ వేశారు దీంట్లో, నాకు కనిపించింది బ్రో. బిర్యానీలో పీనట్స్ వేశారు. ఎక్కడరా ఫ్రైడ్ రైస్లో కూడా వేయరుగారా, కానీ క్రంచీగా ఉన్నాయి కూడా. బట్ బిర్యానీలా లేదు, కానీ ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఉంది. ఎలా ఉంది ఫుడ్? నాగా థాలీలో కాదు ఇది, అవును, కానీ నాగా థాలీలో చెప్తున్నారు. ఓకే, ఫ్లేవర్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది, కానీ ఇందులో సటిల్ ఫ్లేవర్స్ ఉన్నాయి. పీసెస్కి ఫ్లేవర్ అంతా లేదు ఇక్కడ, ఎందుకంటే ఆ చికెన్ ఫ్రై చేసి ఆ గ్రేవీలో వేస్తున్నారు. అదొక రకంగా ఉంది, ఇదొక రకంగా ఉంది. బట్ నైస్ ఓవరాల్. బిర్యానీలో లేదు, కానీ తినడానికి బిర్యానీ అని పేరు చూసి టెంప్ట్ అయి చెప్పడం మాది తప్పు, కానీ అది బిర్యానీ బదులు ఫ్రైడ్ రైస్ లాగా ఉంది. ఫ్రైడ్ రైస్ విత్ కర్రీ చాలా బాగుంది, అది టేస్ట్ అయితే బాగుంది. బిల్లు 540 రూపీస్ అయింది అంతే. గుడ్, పర్లేదు. ఇద్దరికి మంచి డీసెంట్ రెస్టారెంట్లో, అది కూడా క్యాపిటల్ సిటీలో 540 రూపీస్ అంటే చాలా చీప్ అనే చెప్పాలి. తినేసి జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. సిటీ అంతా లైట్స్తో వెలిగిపోతుంది, ఎక్కడ చూసినా ఫుల్ లైటింగ్, చమక్మంటుంది. అండ్ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ మాత్రం బ్రహ్మాండంగా పాటిస్తున్నారు. అన్నీ వన్ వేసే. ఇంత ట్రాఫిక్ ఉంది కదా, ఒక్క హార్న్ కూడా వినిపించలేదు. ఇలా వాక్ వే ఉంది, సో నడిచే వాళ్ళందరూ ఈ వేలో నడుస్తున్నారు. అండ్ పార్కింగ్ కూడా ఆర్గనైజ్డ్గా ఒక పక్కన సెంట్రల్ స్టాండ్ వేసి పెట్టారు. రోడ్ అక్కడ ఉంటే మధ్యలో వాక్ వేస్ పైకి పెట్టారనమాట పెడిస్ట్రియన్స్ నడవడానికి. ఇలా కింద రోడ్డు ఉంది, దానిపై నుండి ఇలా నడవడానికి పెట్టారు. అందరూ రోడ్డు దాటకుండా ఇదే ఫాలో అవుతున్నారు. బాగుంది. ఇక్కడ వింటర్ ఫెస్టివల్ అని చెప్పి ఒకటి చేస్తున్నారు, సో లోపలికి వెళ్ళి చూద్దాం. మంచి సందడిగా ఉంది. ఇది పెద్ద స్టేడియం లాగా ఉంది, దాంట్లో మెయిన్ స్టేజ్లో కాన్సర్ట్ పెట్టారు. దాని ముందు జనాలందరి నుంచి చూస్తున్నారు.
ఏదో కొత్త కంట్రీకి వచ్చిన ఫీలింగ్ ఉంది. మొత్తం వీళ్ళ ఫేసెస్ కానీ అక్కడ కల్చర్ కానీ ఇదంతా చూస్తుంటే ఏదో థాయిలాండ్కో లేకపోతే కొరియాకో వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అండ్ వీళ్ళు ఇక్కడ మిజోరాంలో మీజో భాష మాట్లాడతారు. సో మ్యాక్సిమం అందరూ ఆ మీజో భాషలోనే మాట్లాడుతున్నారు. ఆ సాంగ్స్ కూడా మీజో సాంగ్స్ వేసి పాడుతున్నారు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ వైబ్ అయిపోతున్నారు ఫుల్గా. మాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు, బట్ బాగుంది. ఒక ఇక్కడ ఫేస్ పెయింటింగ్ వేస్తున్నారు, జస్ట్ 100 రూపీస్ అంట. థ్యాంక్ యూ. దాని పక్కనే ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ పెట్టారు. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఫుడ్ కోర్ట్లు ఏమున్నాయో. ఫుల్గా తినేసిన తర్వాత మళ్ళీ ఎవడైనా ఫుడ్ కోర్ట్కి వస్తాడా? నేను వస్తా. చాలా రకాల స్ట్రీట్ ఫుడ్ ఉంది. మోస్ట్లీ అంతా సీ ఫుడ్, పోర్క్, బీఫ్ అవే ఉన్నాయి. మీట్ బాల్స్ అని అసలు మీద ఎక్కువ కొరియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ కొరియన్ డ్రామాస్ వల్ల కానీ. సో షాప్ పేర్లు కూడా కేమార్ట్ అని అలా పెట్టుకుంటున్నారు. వాళ్ళ డిషెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కొరియన్ డిషెస్ అయితే చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. ప్రేయర్ చేసినందుకు ఫ్రీగా కాఫీ ఇస్తారంట. ఇక్కడ చిన్న రూమ్ లాగా ఉంది, ఈ లోపలికి తీసుకొచ్చి ప్రేయర్ చేస్తున్నారంట. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. లల్ప ప్రేమయి. సో ఈమె లోపలికి తీసుకొచ్చి ప్రేయర్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కొంచెం క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడం కోసం అని చెప్పి ఇలా నేనేదో ఫ్రీగా కాఫీ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చి కాఫీ తీసుకున్నా. మనోడికి ప్రీచింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనోడిని కన్వర్ట్ చేసే ప్రాసెస్లో ఉంది ఆవిడ. చేతులు పట్టుకుని డీప్గా టీచ్ చేస్తుంది. ఇటు సైడ్ ఇదంతా జరుగుతుంది. ఈ పక్క నుండి సిటీ వ్యూ ఉంది. బా దగ మెరిసిపోతుంది సిటీ అంతా. ఈ నార్త్ ఈస్ట్ మొత్తంలో నైట్ 9 అయినా కానీ ఇంతమందిని చూడడం ఇదే ఫస్ట్ టైం. మిజోరాంలో నైట్ లైఫ్ అయితే మంచి సందడిగా ఉంది, చాలా బాగుంది. మిగతా అన్ని చోట్ల ఈవినింగ్ 6-7 అవ్వగానే డెడ్. మణిపూర్లో అయితే 7ంటికి తింటాకు కూడా ఏం దొరకలేదు. బట్ ఇక్కడ 9 అవుతుంది, ఫుల్ ట్రాఫిక్. దాంతోపాటు జనాలందరూ బయటకు వస్తున్నారు, పార్టీస్కి వెళ్తున్నారు. అక్కడ కాన్సర్ట్ జరుగుతుంది, అక్కడైతే జనాలు పిచ్చగా ఉన్నారు. నైట్ లైఫ్ బాగుంది ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఐజ్వాల్ సిటీ మధ్యలో ఉన్న ఇది మెయిన్ పార్ట్ అనమాట. ఇక్కడ ఫుల్ లైటింగ్తో సందడిగా ఉంది. ఇటు సైడ్ ఒక లైటింగ్ ఉంది, ఇటు సైడ్ ఒక లైటింగ్ ఉంది, వెనకాల ఇటు సైడ్ ఇంకో వేరే లైటింగ్స్ ఉన్నాయి. మొత్తం అన్ని రోడ్స్ వచ్చి ఇక్కడే కలుస్తున్నాయి అనమాట. ఒక పెద్ద జంక్షన్ ఉంది. కాకపోతే వీళ్ళ రోడ్స్ అన్నీ చాలా చిన్నవి కదా, అంటే కొండ పైన ఉంది. అన్ని నేరో రోడ్స్ ఉంటాయి, చాలా సన్న రోడ్స్. అండ్ ఇప్పుడు నేను నుంచున్నది వీళ్ళ నేషనల్ హైవే NH06 అంటారు దీన్ని. నైట్ టైం కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ ఏం లేదు, కానీ మామూలు టైంలో అయితే జామ్ ప్యాక్ అయిపోద్ది ఇది. ఇవే రోడ్లలో పెద్ద లారీలు కూడా తిరుగుతాయి, ఎందుకంటే ఇది మెయిన్ హైవే కదా. స్పాట్ మాత్రం మంచి వైబ్రెంట్గా సందడిగా కలర్ఫుల్గా ఉంది, అదిరింది. హలో guys. హౌ ఆర్ యూ? I'm fine. Where are you from? Thailand. ఆంధ్ర. ఇక్కడ వాళ్ళంతా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఇలాగే వచ్చి పలకరిస్తున్నారు, హాయ్ చెప్తున్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సిటీ ఎక్కడ చూసినా మంచి వైబ్రెంట్గా కలర్ఫుల్గా అదిరిపోయింది. వీళ్ళ ట్రాఫిక్ సెన్స్కి హ్యాట్స్ ఆఫ్. అసలు ఎంత చిన్న రోడ్స్ నేరోగా ఉన్నా కానీ ఒక్కళ్ళు కూడా హార్న్ యూజ్ చేయట్లేదు. అండ్ అసలు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వట్లేదు, అలా మూవ్ అవుతానే ఉంది. బాగా మెయింటైన్ చేస్తున్నారు ట్రాఫిక్ మాత్రం. పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. బ్రో శక్తిమాన్. Yes. You are Shaktiman? Yes. I'm Hitler? Shaktiman. Yeah. Come here. Hitler. I'm shooting a video. Oh. Hello. I am Shaktiman. Who is he? Comment down. Okay bro. Bye. Bye. అది పీపుల్ ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు ఇక్కడ. అది ఈ వీడియో నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసుగా, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ట్రావెలింగ్ అంటే నేను ఎప్పుడు డెస్టినేషన్ కాదు, జర్నీ అని నమ్ముతాను. అలాగే మీరు నా జర్నీలో పార్ట్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. మిజోరాంలో విలేజెస్ ఎలా ఉంటాయి, విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, అందులో పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళ కల్చర్ ట్రెడిషన్స్ ఎలా ఉంటాయి, ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring. Always on a hunt. Stay hungry.